హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాండి. ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీని యూస్ చేసి ఇంట్రాడేలో స్టాక్ సెలెక్షన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్లో ఎంట్రీ పొజిషన్ ఏ విధంగా తీసుకోవచ్చు, అదేవిధంగా ఎగ్జిట్ పొజిషన్స్ని కూడా ఏ విధంగా తీసుకోవచ్చు అనే టాపిక్ గురించి ఇందులో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ నేను మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినట్లయితే అవి స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఇందులో మీకు వచ్చేసి ఫ్రైడేలో ఇక్కడ కనిపిస్తున్న స్టాక్స్ వచ్చేసి ఫ్రైడేలో క్లోజ్ అయిన స్టాక్ ప్రైసెస్ అండి. ఎప్పుడైనా మీరు ఇంట్రాడే చేయాలి అని అనుకున్న వాళ్ళు ఈ విధంగా ప్రీవియస్ డే ఒక స్టాక్ యొక్క హైయర్ ప్రైస్, లోయర్ ప్రైస్ని ఈ విధంగా మార్క్ చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా ప్రెజెంట్ డే ఏదైతే ఉందో అంటే 9:15కి స్టార్ట్ అవుతుంది కదా, 9:15కి స్టార్ట్ అయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీరు వచ్చేసి చూడండి, ఆ 15-20 మినిట్స్లో ఏదైతే రేంజ్ ఫామ్ చేస్తుందో లోయర్ సైడ్, హైయర్ సైడ్, అది మీరు మార్క్ చేసుకోండి. మీరు వచ్చేసి ఇక్కడ చూడండి, లోయర్ నుంచి హైయర్ సైడ్ 9:30 క్యాండిల్ కదండి, చూడండి. ఓకేనా, ఎంత ఆల్మోస్ట్ 6.39 రేంజ్ ఈ స్టాక్ అనేది ట్రావెల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, లోయర్ సైడ్ 9:30 తర్వాత స్టాక్ యొక్క ప్రైస్ లోయర్ సైడ్ బ్రేక్ చేస్తే లోయర్ సైడ్ పొజిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ యొక్క ప్రైస్ అప్పర్ సైడ్ బ్రేక్ చేస్తే హైయర్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే 9:30 క్యాండిల్ క్లోజ్ అయ్యిందో నెక్స్ట్ క్యాండిల్ చూడండి ఎంత స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వచ్చిందో. అదేవిధంగా రెండు బులిష్ క్యాండిల్సే చూసారా, చూడండి. అదేవిధంగా ఇది ఏదైతే ఒక నిమిషం మార్కింగ్ తీసి చూపించేస్తాను, ఎప్పుడైతే ఈ బులిష్ క్యాండిల్ అనేది ప్రీవియస్ డే హైని కూడా బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. అబ్జర్వ్ చేయండి, ఈ ప్రీవియస్ డే హై పైన క్లోజ్ అవ్వడం జరిగింది చూసారా. ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. వచ్చిన నెక్స్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు వచ్చేసి ఈ స్టాక్ని మీరు అబ్జర్వ్ చేయండి, సేమ్ ఇదే రేంజ్ చూడండి. స్టాక్ ఏ విధంగా పైకి వెళ్ళడం జరిగింది చూడండి, సేమ్ రేంజ్ చూసారా. మన ఫస్ట్ టార్గెట్ ఈజీగా హిట్ అయిపోయింది చూసారా. ఫస్ట్ టార్గెట్ ఈజీగా హిట్ అయింది. అదేవిధంగా మీరు సెకండ్ టార్గెట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ టార్గెట్ కూడా ఈజీగా హిట్ అయింది. చూడండి, స్టాక్ యొక్క ప్రైస్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మినిమం 25% కూడా రిట్రేస్మెంట్ అవ్వకముందే, మినిమం 25% కూడా రిట్రేస్మెంట్ అవ్వకముందే స్ట్రాంగ్ మూమెంటం మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మినిమం 25%. మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మినిమం 25%. రిట్రేస్మెంట్ 25% కూడా రిట్రేస్మెంట్ అవ్వకముందే స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఈ రేంజ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 క్యాండిల్స్ మీకు ఎక్కడ రెడ్ క్యాండిల్స్ మధ్యలో ఫామ్ అయినట్టు కనిపిస్తలేదు. చూడండి, 8.73%. చూడండి, 8.73 అంటే మీకు ఎంతవరకు ట్రావెల్ అయింది, ఇది 50% ట్రావెల్ అయింది చూసారా. స్టాక్ యొక్క ప్రైస్ 50% ట్రావెల్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సేమ్ స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అబ్జర్వ్ చేశారా, 50% మాత్రమే. సో స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు ఇందులో. ఓకేనా, ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అండి. ఇలా ఒక స్టాకే కదండి, మనం ఇంట్రాడేలో చాలా స్టాక్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. అది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే అలాంటి స్టాక్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఇంట్రాడేలో మ్యాక్సిమం ప్రాఫిట్స్ని గెయిన్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చాలా మంది ఫోమో ఎంట్రీ పొజిషన్స్ తీసుకుంటుంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలా మంది, కొంతమంది ఎలా ఉంటారంటే జస్ట్ 5 minutes 10 minutes మాత్రమే ట్రేడింగ్ చేస్తుంటారు. వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉండదు ఏంటంటే ఈ ఫోమ్ ఎంట్రీ అంటే ఇంత ట్రావెల్ అయింది కదా, మళ్ళీ ఏడ ట్రావెలింగ్ అంటే ఇక్కడ నేను కొనకపోతే మిస్ అవుతానేమో అని చెప్పేసి తను బై చేస్తాడు, కానీ అక్కడ నుంచే సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో ఎందుకు సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ప్రీవియస్లీ ఈ డౌన్లో ఎవరైతే బై చేసి కూర్చున్నారో వాళ్ళు ఇంత ట్రావెల్ అయింది, స్టాక్ ప్రైస్ 15-16% ట్రావెల్ అయినాక ఈ డౌన్లో బై చేసిన వాళ్ళు
వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ బుక్ చేసుకోకుండా ఉంటారా? కంపల్సరీ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు. సో ఆ బుకింగ్ వల్ల వచ్చేదే మీకు రిట్రేస్మెంట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ రిట్రేస్మెంట్ కంప్లీట్ అయినాక మళ్ళీ బయస్ చూడండి, బయస్ ఎంత స్ట్రాంగ్గా మొమెంటం అప్ సైడ్ వెళ్ళడం జరిగిందో చూసారా? సో ఇక్కడ మీరు ఈ విధమైన తప్పు చేయడానికి గల కారణం అంటే చాలా మందికి మూవింగ్ యావరేజ్ గురించి చాలా మందికి ఐడియా ఉండదు. దాని గురించి నేను ఇందులో మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జస్ట్ దీని మీద ఉంటే బై చేయాలి, దీని కింద ఉంటే సెల్ చేయాలని డిసైడ్ అవుతుంటారు, కానీ అది చాలా తప్పండి. చూడండి, మూవింగ్ యావరేజ్ మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాండిల్ కనిపిస్తుంది చూసారా? మూవింగ్ యావరేజ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. క్యాండిల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకేనా? మూవింగ్ యావరేజ్ దానిలోనే ఉంది, అర్థం చేసుకోవాల్సింది. యావరేజ్ యావరేజ్ యావరేజ్. ఓకేనా? మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. చూడండి, నేను ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి అని చెప్పాను కదా. ఈ క్యాండిల్ యొక్క మీరు ఈ రేంజ్లో బై చేశారనుకోండి, ఇప్పుడు ఈ ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడు బై చేశారనుకోండి, ఎంత ఉందండి? 94.70 ఉంది. అవునా? చూడండి, 94.70 ఉంది. ఇక్కడ బై చేశారనుకోండి, అది ఓవర్ వాల్యూడా, స్టాక్ ప్రైస్ అండర్ వాల్యూడా? ఫస్ట్ అది తెలుసుకోండి. స్టాక్ యొక్క ప్రైస్లు మీరు ఓవర్ వాల్యూ ఉన్నప్పుడు బై చేస్తున్నారా, అండర్ వాల్యూ ఉన్నప్పుడు బై చేస్తున్నారా, అది ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఆబ్వియస్లీ ఓవర్ వాల్యూడ్ ఉన్నప్పుడే మీరు బై చేస్తున్నారు. అది ఎలా ఐడెంటిఫై చేయవచ్చు? సింపుల్. అది ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అంటే సింపుల్ అండి. మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ లైన్ ఆడ మీకు 20 EMA కనిపిస్తుంది చూసారా? ఈ లైన్ కనిపిస్తుంది చూసారా? ఈ క్యాండిల్ మీద ఇక్కడ పెట్టినప్పుడు మీరు ఇక్కడ నేను బ్లూ కలర్ సర్కిల్లో ప్రైస్ కనిపిస్తుంది చూడండి. 20 EMA ఎంత కనిపిస్తుంది చూడండి? 87.13 కనిపిస్తుంది. మీరు ఏ రేంజ్లో బై చేస్తున్నారు? 94 సో ఆన్సో 94 దగ్గర బై చేస్తున్నారు. 87కి 94కి ఎంత డిఫరెన్స్ ఉంది? యావరేజ్ ప్రైస్కి ప్రెజెంట్లీ స్టాక్ యొక్క ప్రైస్, ట్రేడ్ అవుతున్న స్టాక్ యొక్క ప్రైస్కి ఎంత డిఫరెన్స్ ఉంది? ఆల్మోస్ట్ 7-8 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా? అంటే మీరు 7 రూపీస్ అబోవ్ యావరేజ్ ప్రైస్ కంటే 7 రూపీస్ అబోవ్ దగ్గర మీరు బై చేస్తున్నారు. 87 + 7 94 అంటే 7 రూపీస్ ఎక్కువ ట్రావెల్ అయినాక, ఓవర్ వాల్యూడ్ అయినాక మీరు బై చేస్తున్నారు. అంటే లోయర్ లెవెల్లో, ఈ లెవెల్లో అంటే 86, 87 దగ్గర ఉన్న వాళ్ళు ఇంత ట్రావెల్ అయింది అంటే 7 రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినాక వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అందుకే మీకు నెక్స్ట్ క్యాండిల్ చూడండి, సైజ్ తగ్గిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ సైజ్ ఎందుకు తగ్గిందండి? సప్లై వచ్చింది కాబట్టి కదా. ఇన్కేస్ సప్లై లేకపోతే ఈ క్యాండిల్ కూడా మీకు సేమ్ ఇదే క్యాండిల్ లెక్క ఫామ్ అయ్యేది. సప్లై వచ్చింది కాబట్టి స్టాక్ యొక్క ప్రైస్ అనేది మీరు చూడండి, సైజ్, క్యాండిల్ యొక్క సైజ్ చూడండి, ఈ క్యాండిల్ సైజ్ చూడండి, ఈ క్యాండిల్ సైజ్ చూడండి, ఆల్మోస్ట్ 50% తగ్గిపోయింది. అంటే సప్లై ఉంది కాబట్టి మీకు స్టాక్ యొక్క ప్రైస్ అనేది తగ్గడం జరిగింది. ఇక్కడ చూడండి, కరెక్షన్ అయింది. అంటే ఏ జోన్లో అయితే లోయర్ జోన్లో ఎవరైతే బై చేశారో వాళ్ళు ఆబ్వియస్లీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. కొంతమంది ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకుంటారు. కొంతమంది ఓకే ఎంట్రీ పొజిషన్ తీసుకుంటారు, కానీ ఏం చేస్తారంటే 1%, 2% ప్రాఫిట్ వచ్చేతోటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోకుండా వెయిట్ చేస్తుంటారు. ఈ క్యాండిల్ని చూసేసి వెయిట్ చేస్తుంటారు, ఇంకా స్టాక్ యొక్క ప్రైస్ పెరుగుతుందేమో అని. ఫస్ట్ మీరు ఈ పొజిషన్ ఎంట్రీ పొజిషన్ తీసుకున్నప్పుడు 1 or 2% ఎంతనన్నా రాండి, ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం నేర్చుకోండి. మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం నేర్చుకోనేంత వరకు మీకు స్టాక్ మార్కెట్లో లాసెస్ ఖచ్చితంగా వస్తాయి. 1 or 2% ఎంతన్నా కానీ, 1% కానీ 2% కానీ ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ ఎంత తక్కువ వచ్చినా పర్లేదు, ప్రాఫిట్ బుకింగ్ చేయండి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి, అది నేర్చుకోండి. ఫస్ట్ 1%, 2% వచ్చిందా అందులో 50% ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకోండి, 50% హోల్డ్ చేయండి. ఓకే, తప్పేం లేదు, 50% హోల్డ్ చేయండి. చూడండి,
ఇక్కడ మీరు ఇన్ కేస్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోకపోతే నెక్స్ట్ మీరు చూడండి ఎంత స్ట్రాంగ్గా మీకు వచ్చేసి వాళ్ళ ప్రైస్ కరెక్షన్ అంటే సెల్లింగ్ జరిగిందో చూసారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ తను బై చేసిన అతన్ని స్టాప్ లాస్ ఎంత కింద పెట్టేసుకుని బై చేస్తాడు కదా, ఆ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఆల్మోస్ట్ హిట్ అయింది అనుకోండి, తను ఎగ్జిట్ అవుతాడు. అతను ఎందుకంటే ఎక్కువసేపు వెయిట్ చేయలేడు, అతను ఓన్లీ 5 minutes 10 minutes ఉండే ట్రేడర్, ఇంట్రాడే ట్రేడర్. సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు సైకాలజీ, పేషెన్సీ ఈజ్ ద కీ ఫ్యాక్టర్. మీరు ఎంత పేషెంట్లీ వెయిట్ చేస్తారో మీకు వచ్చే అవుట్పుట్, మీకు వచ్చే రిజల్ట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు పేషెన్సీ లేకుండా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీ ఫ్యాక్టర్ ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్. ఓకేనా? వీలైనంత వరకు మీరు చూడండి. మీకు యావరేజ్ ప్రైస్ నేను ఎందుకు చూపించానంటే, చూడండి యావరేజ్ ప్రైస్ దగ్గర వచ్చినప్పుడు మీరు చూడండి, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, స్టాక్ యొక్క ప్రైస్ 92 దగ్గరకు వచ్చినప్పుడు బై చేసి ఉంటే మీకు చూడండి యావరేజ్ ప్రైస్ కూడా ఇప్పుడు వచ్చేసి ఎంత చూపిస్తుంది. యావరేజ్ ప్రైస్ చూడండి, యావరేజ్ ప్రైస్ వచ్చేసి 92.83 చూపిస్తుంది. సర్కిల్లో బ్లూ కలర్ సర్కిల్లో అబ్జర్వ్ చేయండి, 92.83 చూసి అంటే 93. ఇప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ 95 దగ్గర, మీరు ఈ క్యాండిల్లో 95 దగ్గర అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, మచ్ వేరియేషన్ లేదు, జస్ట్ 3 రూపీస్ మాత్రమే ఉంది. ఓకేనా? అదే కనుక మీరు అంటే దగ్గర ఆల్మోస్ట్ మీరు యావరేజ్ ప్రైస్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇంకే స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉన్న స్టాక్లో యావరేజ్ ప్రైస్ దగ్గరగా వచ్చినప్పుడు బై చేయడం వల్ల మీకు ఉండే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, రివార్డ్ ఎక్కువగా ఉంటుంది, రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. అది గమనించాల్సిన విషయం. అంతేగాని రిస్క్ ఎక్కువగా తీసుకొని ఎక్కువ రివార్డ్ గురించి ఆశించడం అనేది చేసే బ్లండర్ మిస్టేక్ ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్. ఓకేనా? ఇంట్రాడే ట్రేడింగ్లో చాలామంది చేసే తప్పు అదేనండి. ఇది మీకు వచ్చేసి ఇక్కడ రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మీరు గమనించారా, స్టాక్ ఇక్కడ మీరు పొజిషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 12% ట్రావెల్ అయి ఉంటుంది, ఆల్మోస్ట్ 12-13% ట్రావెల్ అయినప్పుడు మీరు అప్పుడు తీసుకుంటే మీకు వచ్చేసి యావరేజ్ ప్రైస్ ఎక్కడ ఉందండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ క్యాండిల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ క్యాండిల్ని మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే యావరేజ్ ప్రైస్ ఎక్కడ ఉందండి, సర్కిల్ బ్లూ కలర్ సర్కిల్లో చూడండి 87 దగ్గర ఉంది. మరి ఈ క్యాండిల్లో మీరు 93 94 ఎక్కడన్నా తీసుకోండి, ఆల్మోస్ట్ 7-8 రూపీస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు బై చేస్తే ఎంత రిస్క్ తీసుకున్నారు, 8 రూపీస్ రిస్క్ తీసుకున్నారు బై చేయడానికి. అంటే ఆల్రెడీ 8 రూపీస్ ట్రావెల్ అయినాక మీరు ఆ స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకున్నారు. అంటే స్టాక్ ఫాల్ అయితే 8 రూపీస్ కానీ లాస్ అయ్యే ఛాన్సెస్ 8 రూపీస్ 6 రూపీస్ 5 రూపీస్ మీరు అంత లాస్ని మేక్ చేసే స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్టు అనమాట. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టాక్ 7-8% అప్ సైడ్ ట్రావెల్ అయింది, ఆ స్టాక్లో మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నారు. సో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్టు అనమాట. సో వీలైనంత వరకు మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వచ్చినప్పుడు బై చేయడానికి, అంటే రిట్రేస్మెంట్ అయ్యి మూవింగ్ యావరేజ్కి దగ్గర వచ్చినప్పుడు ఆ స్టాక్ని బై చేయడానికి ట్రై చేయండి. స్ట్రాంగ్ మూమెంట్ అప్ సైడ్ ఉండి రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ రిట్రేస్మెంట్ ఎంత దగ్గరకు వచ్చింది, ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, అబ్జర్వ్ చేయండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇది దగ్గర ఉందా మూవింగ్ యావరేజ్కి, ఇది దగ్గర ఉందా మూవింగ్ యావరేజ్కి. సో ఈ విధంగా మనం స్టాక్స్ని మనం ఇంట్రాడేలో సెలెక్ట్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మూవింగ్ యావరేజ్కి, అంటే ఇప్పుడు వచ్చేసి ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి, 95 దగ్గర ఉంది, 95 దగ్గర మీరు బై చేయవచ్చు. అక్కడ మీరు చూడండి సర్కిల్ బ్లూ కలర్ సర్కిల్లో చూడండి 92.83 అంటే 95 2 రూపీస్ 2.2 సంథింగ్ డిఫరెన్స్ ఉంది. సో రిస్క్ కాస్త తక్కువగా ఉంది. కానీ అదే ఇక్కడ మీరు ఈ క్యాండిల్లో మీరు బై చేసి ఉంటే 7 రూపీస్ 8 రూపీస్ ట్రావెల్ అయినప్పుడు మీరు బై చేస్తే ఎంత రిస్క్ ఉంది. ఫస్ట్ రిస్క్ని చూసుకోండి, రిస్క్ తక్కువగా ఉండి రివార్డ్ ఎక్కువగా ఉండేది
అలాంటి స్టాక్స్ని పిక్ చేసుకోండి. అంతేగాని రిస్క్ ఎక్కువగా ఉండి రివార్డ్ తక్కువగా ఉన్న స్టాక్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్రాడేలో పిక్ చేసుకోకండి. ఓకేనా? రిస్క్ తక్కువగా ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిస్క్ తక్కువగా ఉండి రివార్డ్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా రిస్క్ ఎక్కువగా ఉండి, అంటే ఇంత ట్రావెల్ అయినాక ఈ పొజిషన్లో అంటే రిస్క్ ఎక్కువ, ఎంత ఆల్మోస్ట్ 8 to 9% ట్రావెల్ అయింది అనుకుందాం. ఈ పొజిషన్లో మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకుంటే 8 to 9% రిస్క్ తీసుకున్నట్లే. సో వీలైనంత వరకు ఇంట్రాడేలో మీరు రిస్క్ తక్కువగా ఉండి రివార్డ్ ఎక్కువగా ఉన్న స్టాక్స్లో మాత్రమే ఎంట్రీ పొజిషన్స్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర ఈ 20 మూవింగ్ యావరేజ్ ఇక్కడ మీరు ఇది వచ్చేసి ప్రీవియస్ డే హై బ్రేక్ చేసి క్లోజ్ అయిన క్యాండిల్, స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్. అదేవిధంగా మీకు ఈఎంఏ 20 దగ్గరనే ఉంది, చూసారా? సర్కిల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక నిమిషం సర్కిల్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి స్టాక్ యొక్క ప్రైస్ చూడండి, ఈ జోన్ లో ఇక్కడ స్టాక్ యొక్క ప్రైస్ 87.80 ఉంది. అక్కడ యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది? 86.28. ఆల్మోస్ట్ 1 రూపీ డిఫరెన్స్ అంతే. రిస్క్ ఎంత ఉంది? చాలా తక్కువగా ఉంది, ఓన్లీ 1 రూపీ. సో మూవింగ్ యావరేజ్ మీద ట్రేడ్ అవుతున్న స్టాక్, ఇది గమనించాల్సిన విషయం అనమాట. సో రిస్క్ తక్కువగా ఉంది, రివార్డ్ ఎక్కువగా ఉండే పొజిషన్ అనమాట. ఎందుకంటే ఇంత ట్రావెల్ అయింది, చూసారా? ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసింది, ఆల్మోస్ట్ 6% అప్ సైడ్ ట్రావెల్ అయింది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా రిస్క్ తక్కువ ఉండే స్టాక్స్లో ఎంట్రీ పొజిషన్స్ ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఎంట్రీ పొజిషన్. ఎగ్జిట్ పొజిషన్స్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకొన్ని స్టాక్స్ని కూడా పిక్ చేసి వాటి గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, దీనిలో వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అన్ని రిప్రజెంట్ చేస్తున్న అన్ని 5 minutes టైం ఫ్రేమ్ అండి. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో నేను మార్క్ చేశాను. ఇది చూడండి, ఇక్కడ మీరు రేంజ్ మార్క్ చేసుకోమని చెప్పాను కదా. ఫస్ట్ 15 minutes 9:15 ఓపెన్ అయిన తర్వాత మీరు చూడండి, హైలో మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి ఈ హై బ్రేక్ చేసిన తర్వాత, ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం ఏ విధంగా అప్ సైడ్ వెళ్ళింది అబ్జర్వ్ చేశారా? ఒక్క నిమిషం ఉండండి. ఈ రేంజ్ బ్రేక్ చేసిన తర్వాత స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం ఏ విధంగా అప్ సైడ్ వెళ్ళింది అబ్జర్వ్ చేశారా? రేంజ్ బ్రేక్ అయినాక తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదే విధంగా చూడండి, ప్రెసెంట్ డే యొక్క లో హై రేంజ్ బ్రేక్ చేసి, అంటే లో హై మార్క్ చేసుకున్నారా? ప్రెసెంట్ డే లో హై మార్క్ చేసుకున్నారా? ఫస్ట్ 15 minutes వెయిట్ చేయండి, 15-20 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేశాక మీరు చూడండి, స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం ప్రీవియస్ డే హై మీదనే, ఆల్మోస్ట్ ప్రీవియస్ డే హై మీదనే ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ప్రీవియస్ డే హై మీద ట్రేడ్ అవుతున్న స్టాక్. అదేవిధంగా ప్రీవియస్ డే హైని డౌన్ సైడ్ బ్రేక్ చేయలేదు. ఓకేనా? అదేవిధంగా ఇది వచ్చేసి చూడండి, ఈ రేంజ్ మీకు ఎప్పుడైతే బ్రేక్ అయిందో స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ ఏ విధంగా పైకి వెళ్ళడం జరిగింది చూసారా? అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా వేరే ఏ స్టాక్స్ మీరు తీసుకున్నా, ఏ స్టాక్స్ అన్నా తీసుకోండి, ప్రీవియస్ డే హై లో ఫస్ట్ 15-20 minutes అబ్జర్వ్ చేయండి ఏదైనా స్టాక్. చూడండి, ఈ స్టాక్ యొక్క రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఫస్ట్ క్యాండిల్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో ఒక కీ ఫ్యాక్టర్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ క్యాండిల్ మీకు రేంజ్ ఎక్కువగా ఉంది, ఆ రేంజ్నే మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 10% ట్రావెల్ అయింది. హైలో మీరు అబ్జర్వ్ చేయండి, హైలో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఈ హై బ్రేక్ చేసింది చూడండి, ప్రీవియస్ డే హైని డౌన్ సైడ్ బ్రేక్ చేయలేదు. ఓకేనా? ప్రీవియస్ డే హైని డౌన్ సైడ్ బ్రేక్ చేయలేదు. అదేవిధంగా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఉంది. అదేవిధంగా చూడండి, ఈ ఫస్ట్ 5 minutes యొక్క రేంజ్ ఎప్పుడైతే మీరు చూడండి, ఫస్ట్ 5-10 minutes యొక్క రేంజ్ ఎప్పుడైతే అప్ సైడ్ మీకు క్లోజ్ అవ్వడం జరిగిందో స్టాక్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ ఎంత స్ట్రాంగ్ వెళ్ళింది అప్ సైడ్ చూసారా? చూడండి, ఇందులో మీకు 1-2%, 3% వచ్చిన ప్రాఫిట్ బుక్ చేసుకోండి చాలు. ఇంకొకటి ఏంటంటే, ఇంట్రాడే ట్రేడర్స్ చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే, ఈ స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ చూసేసి ఇంకా పెరిగిపోతున్నా అన్న ఆశతోటి ఉంటారు. గ్రీడ్ అండ్ ఫియర్ ఇంట్రాడేలో చాలా
డేంజరస్ ఫ్యాక్టర్స్, అది గుర్తుపెట్టుకోండి. గ్రీడ్ అండ్ ఫియర్. ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ స్టాక్ యొక్క ప్రైస్ 10% పెరిగిందండి. 10% పెరిగినాక మీరు వచ్చేసి ఆ పొజిషన్ తీసుకున్నారు అంటే అక్కడ రిస్క్ చేస్తున్నట్టే కదా. మీరు 1% పెరిగింది, 2% పెరిగింది, అప్పుడు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నారంటే రిస్క్ తక్కువ ఉన్నట్టు. కానీ స్టాక్ యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ 10% ట్రావెల్ అయినాక మీరు ఇంట్రాడేలో ఆ స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ 10% రిస్క్ తీసుకొని మీరు ఆ స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకుంటున్నట్టు, అవునా కాదా? అంతే కదా. సో అలాంటప్పుడు మీరు వీలైనంత వరకు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. 1% కానీ 2% కానీ ఎంతైనా రానియండి. ఫస్ట్ ప్రాఫిట్స్ బుక్ చేయడం నేర్చుకోండి. ఖచ్చితంగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాఫిట్స్ని బుక్ చేయడం నేర్చుకోండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఇది ఒకటి. 2%, 3%, 1% ఎంతైనా రానియండి. ఫస్ట్ వచ్చిన ప్రాఫిట్ని బుక్ చేసుకొని దానిలో 50%, 60% మీరు తీసుకున్న స్టాక్స్లో 50-60% ఎంతైనా కానివ్వండి, ఫస్ట్ ఆ 60-50% బుక్ చేసుకొని రిమైనింగ్ మీ యొక్క స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ని పైకి షిఫ్ట్ చేస్తూ అప్ సైడ్ మూవ్ చేయండి. ఓకేనా. సో రిస్క్ కూడా ఎక్కువగానే ఉన్న స్టాక్ అనమాట ఇది. అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కడ అంటే మీరు ఆల్రెడీ 10 ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఇక్కడ మీరు బై చేస్తే 211.11 ఉంది. కానీ యావరేజ్ ప్రైస్ ఎంత చూపిస్తుంది సర్కిల్లో, బ్లూ కలర్ సర్కిల్లో ఇక్కడ చూడండి 187 చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఎంత, 24 రూపీస్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు బై చేస్తున్నారు ఈ స్టాక్ని. అంటే ఎంత రిస్క్ తీసుకున్నారు అబ్జర్వ్ చేశారా? ఆల్మోస్ట్ 10% రిస్క్ తీసుకున్నారు. ఓకేనా. రిస్క్ తీసుకునే ముందు ఆ స్టాక్ యొక్క ప్రైస్ గురించి మీకు ముందే ఐడియా ఉండాలి. ఆ స్టాక్ యొక్క ప్రైస్ ఇన్ ఏ డేలో ఎంతవరకు ట్రావెల్ చేయగలదు. సింగిల్ డేలో ఆ స్టాక్ యొక్క ప్రైస్ 10% అప్పర్ సర్క్యూట్ ఉందా, 20% అప్పర్ సర్క్యూట్ ఉందా, లేకపోతే 5% అప్పర్ సర్క్యూట్ ఉందా అనే పాయింట్స్ కూడా మీరు ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే జస్ట్ ఫస్ట్ 5 minutesలో 10% రావాలంటే రిమైనింగ్ డే మొత్తంలో మ్యాక్సిమం ఛాన్సెస్ 20% వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. కానీ మీరు ఒకటి ఇందులో వచ్చేసి ఇంట్రాడేలో ప్యాటర్న్స్ని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ ప్యాటర్న్స్ని బట్టి మీరు ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. అందుకే నేను ఏం చెప్తున్నాను, చాలా మందికి రీడ్ చార్ట్ ప్యాటర్న్స్ రెగ్యులర్లీ అని చెప్తున్నాను. చార్ట్ ప్యాటర్న్స్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇంట్రాడేలో మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఈజీగా గెయిన్ చేస్తారు. అంత రిస్క్తో కూడుకున్న పనేం కదండి. ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఇంట్రాడేలో మ్యాక్సిమం ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు గమనించాల్సింది చెప్పాను కదా, ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, 10 రూపీస్. అంటే ఇక్కడ వచ్చేసి 10% ట్రావెల్ అయినకి మీరు బై చేస్తే రిస్క్ ఫ్యాక్టర్ కూడా 10% ఉంది అని మీరు గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ కంటే మీరు 10% అప్ సైడ్ వెళ్ళాక మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకున్నారు. యావరేజ్ అంటే స్టాక్ యొక్క యావరేజ్ ప్రైస్ కంటే 10% ఎక్కువగా ట్రావెల్ అయినాక బై చేస్తున్నారు. అంటే ఓవర్ వాల్యూ ప్రైస్ దగ్గర మీరు బై చేస్తున్నారు. అది గమనించాల్సిన విషయం. ఓకేనా. సో వీలైనంత వరకు యావరేజ్ ప్రైస్ వచ్చే దగ్గరికి మీరు ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంత దగ్గరకు వచ్చినప్పుడు బై చేసి ఉంటే ఎంత మంచి ఛాన్స్ ఉండేది చూసారా. మూవింగ్ యావరేజ్ దగ్గర బై చేశారు అంటే యావరేజ్ ప్రైస్ దగ్గర వచ్చినప్పుడు బై చేసిన వాళ్ళు మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయడం జరిగింది అనమాట. చూసారా, అది గమనించండి. ఇక్కడ రిస్క్ తక్కువ ఉంది. నేను చెప్పేది ఒకటి, రిస్క్ తక్కువ తీసుకోండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు రిస్క్ తక్కువగా ఉన్న స్టాక్స్లో ఎంట్రీ పొజిషన్స్ తీసుకోండి. అదే ఇక్కడ మీరు బై చేసి ఉంటే చాలా తక్కువ ఉండాలి రిస్క్. ఎంత చూడండి, ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి 214. ఓకేనా. ఇక్కడ సర్కిల్ అబ్జర్వ్ చేయండి 214 ఈ క్యాండిల్. యావరేజ్ ప్రైస్ చూడండి 20 EMA 209, అంటే ఆల్మోస్ట్ 2%. 214, 209 అంటే ఆల్మోస్ట్ 2% ఓవర్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రం బై చేస్తున్నారు. 10% ఎక్కడ, 2% ఎక్కడ, అంతేనా. సో ఇక్కడ రిస్క్ తక్కువగా ఉంది.
కానీ ఇక్కడ బై చేస్తే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది, అది గమనించండి. ఎంత రిస్క్ ఉందన్నమాట. కానీ ఇక్కడ రిస్క్ ఏం లేదు, చాలా 2% మాత్రమే. ఇక్కడ రిస్క్ చూడు 10% రిస్క్. సో మీరు ఏ స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకున్నా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు రిస్క్ తక్కువగా ఉన్న స్టాక్స్లో ఎంట్రీ పొజిషన్స్ తీసుకోండి. మ్యాక్సిమం ప్రాఫిట్స్ గెయిన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మీకు చూసిన స్టాక్స్ వచ్చేసి ఫ్రైడే క్లోజ్ అయిన స్టాక్ ప్రైసెస్ అండి. అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటుంటారంటే, చాలా మందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే, ఇవి ఆల్రెడీ జరిగిపోయిన చార్ట్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ రన్నింగ్ అవుతున్న స్టాక్స్ని చూస్ చేసి చేయడం చాలా కష్టము అని అంటారు. ఎస్, కష్టమే, కాదని అనట్లేదు. ప్రాక్టీస్ చేస్తే ఏది కష్టం కాదండి. అందు గురించి నేను మన ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో ఇంట్రాడే ట్రేడింగ్ టిప్స్ లైవ్లో ఫ్రీగా మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అంటే యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, మన ఛానల్లో లైవ్లో ఇంట్రాడే స్టాక్స్ని నేను వీడియోస్ రికార్డ్ చేసి ఇంట్రాడే స్టాక్ పిక్స్ని నేను ఫ్రీగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఇంతవరకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి అని ఎందుకు చెప్తున్నా అంటే, నేను అప్లోడ్ చేసిన వీడియోని ఇమ్మీడియట్లీ మీరు పొందాలి అంటే నోటిఫికేషన్ బెల్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ వీడియోని మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు నేను ఏ స్టాక్ని నేను రిఫర్ చేస్తున్నాను, ఏ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోమని చెప్తున్నాను, ఆ స్టాక్ని మీరు చూడవచ్చు. మీరు ఆ స్టాక్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మీరు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్లీ ఏంటంటే ఫస్ట్ కొన్ని రోజులు మీరు కొన్ని స్టాక్స్ మీకు నేను ఇచ్చిన స్టాక్స్ మీద అవగాహన వచ్చేంత వరకు ఫస్ట్ మీరు ఆ స్టాక్స్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి కొన్ని రోజులు మీరు కూడా పేపర్ ట్రేడింగ్ చేయండి. ఓకేనా? పేపర్ ట్రేడింగ్ చేసి అర్థం చేసుకోండి. అంటే నేను ఇచ్చిన తర్వాత ఆ స్టాక్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, అప్ సైడ్ వెళ్తుందా లేదా, ప్రాఫిట్స్ గెయిన్ చేస్తున్నారా లేదా అంటే కీన్ అబ్జర్వేషన్ చేయండి. అబ్జర్వేషన్ చేసిన తర్వాత కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత స్టాక్స్లో ఎంట్రీ పొజిషన్ తీసుకోండి. పర్టికులర్లీ ఈ ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ గురించి ఈ రోజు నేను చెప్పడానికి గల కారణం, మెయిన్ రీజన్ ఇంట్రాడే స్టాక్ పిక్స్ మీకు ఇవ్వాలి అని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి ఫస్ట్గానే మీకు అవగాహన, అంటే దీని గురించి మీకు ఐడియా ఉండాలి కాబట్టి ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత రివార్డ్ ఉంటుంది అనే టాపిక్ గురించి మీకు ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీస్లో ముందుగానే మీకు అవగాహన ఇచ్చి తర్వాత ఎంట్రీ పొజిషన్ తీసుకోవాలి అని చెప్పడం గురించి ఈ యొక్క ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ టాపిక్ని నేను సెలెక్ట్ చేసుకొని మీకు ఈరోజు నేను రిప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత రివార్డ్ ఉంటుంది, ఏ విధంగా ఎంట్రీ పొజిషన్స్ తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిట్ పొజిషన్స్ తీసుకోవాలి అని చెప్పడానికి ఈ టాపిక్ని నేను పర్టికులర్గా చూస్ చేసి ఈరోజు మీకు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ స్టాక్స్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్, ఏ స్టాక్స్ అయినా తీసుకోండి, ఏ స్టాక్స్ తీసుకున్నా సేమ్ అదే విధంగా ఉంటుంది. సేమ్ అదే విధంగా, మ్యాక్సిమం అదే విధంగా చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ డే హైలో మార్క్ చేసుకున్నానా, నేను ఇక్కడ ఎడిట్ చేసేది ఏమీ లేదు. అందులో ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు చూపించడం జరుగుతుంది. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. ఓకేనా? రేంజ్ అని చెప్పాను, ప్రెజెంట్ డే లో ఫస్ట్ 30 minutes అని చెప్పాను. ఓకేనా? లో హై 9:30 తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఈ హై బ్రేక్ చేసినాక మీరు అబ్జర్వ్ చేయండి, ఈజీగా వెళ్ళింది చూసారా, 5% ఈజీగా ట్రావెల్ అయింది చూసారా. ప్రీవియస్ డే హై బ్రేక్ చేయలే, ఇంకా ప్రీవియస్ డే హై బ్రేక్ చేయకముందే ఆల్మోస్ట్ 5% అప్ సైడ్ వెళ్ళింది. ప్రీవియస్ డే హై బ్రేక్ చేసినాక స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం ఎంత స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది మీరు అబ్జర్వ్ చేశారా. ఇది ప్రీవియస్ డే హై లైన్ అండి. ఇక్కడ ఎంత టైం కన్సాలిడేట్ అయింది చూసారా. ఇంకొకటి ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది, పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్.
అన్ని ప్యాటర్న్స్ మీరు గమనించాల్సి ఉంటుందండి, ఒకటే కాదు. మీరు ఇంకోటి గమనించాల్సింది హోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ చూసారా. సో ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలండి. ఎప్పుడైతే మీరు చూడండి ఆ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో, ఇక్కడ మీకు గ్యాప్ అప్ అయింది చూసారా, గ్యాప్ అప్ అయిందో హోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ చేసి గ్యాప్లో అప్ సైడ్ మూమెంటం వచ్చింది చూసారా, గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ వెళ్ళింది చూసారా. సో ఈ విధంగా మనం స్టాక్స్ని ఈజీగా పిక్ చేయవచ్చు అనమాట. ఓకేనా. అదేవిధంగా మీరు చూడండి ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. 8% ట్రావెల్ అయిందా. 8% ట్రావెల్ అయినాక మీరు అబ్జర్వ్ చేయండి ప్రాఫిట్ బుకింగ్, అంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ ఈ జోన్లో బై చేసిన వాళ్ళు ఉంటారు కదా, మధ్యలో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోకుండా ఉంటారు కదా, అదే కరెక్షన్ వస్తుంది అనమాట. ఓకేనా. కరెక్షన్ వచ్చింది, బట్ అది ఎంతవరకు రిట్రేస్మెంట్ అయింది, ఎంతవరకు అంటే 25% రిట్రేస్మెంట్ అయిందా లేకపోతే 50% రిట్రేస్మెంట్ అయిందా, అది గమనించాల్సిన విషయం అనమాట. ఓకేనా. సో మీరు అబ్జర్వ్ చేయండి ఈ స్టాక్ వచ్చేసి ఎంత ట్రావెల్ అయిందో, ఆల్మోస్ట్ 50% కంటే ఎబోనే ట్రావెల్ అయిపోయింది, అది మీరు గమనించండి. 50% ఎబోనే ట్రావెల్ అయింది. ఇక్కడ 5.67 వచ్చింది చూసారా. ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి. %5 అని చెప్పిన ఈ క్యాండిల్ మీరు ఈ క్యాండిల్ వచ్చేసి ఎంత పర్సెంటేజ్ అండి, ఇక్కడ పైన చూడండి 8% ట్రావెల్ అయింది, అవునా. 8% అంటే ఇక్కడ వచ్చేసి రిట్రేస్మెంట్ ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ అయింది రిట్రేస్మెంట్. సో మ్యాక్సిమం ఛాన్సెస్ మీకు ఏదైతే ఇక్కడ హై రేంజ్ ఫామ్ అయిందో ఇదే హై అవుతుంది ఆ రోజుకి. మ్యాక్సిమం ఛాన్సెస్ 50% కంటే ఎక్కువ డౌన్, అంటే 50% కంటే ఎక్కువ రిట్రేస్మెంట్ అయింది, అంటే సెల్లర్స్ ఆక్యుపై చేశారు, సెల్లర్స్ డామినేట్ చేయడం జరుగుతుంది అనేది మీరు గమనించాల్సిన విషయం. ఓకేనా. మీరు చూడండి, అందుకే మీరు చూడండి స్టాక్ యొక్క ప్రైస్ ఎంత టైం ఈ జోన్లోనే కన్సల్టేట్ అయింది, మీరు అబ్జర్వ్ చేయండి ఎంత టైం స్పెండ్ చేసింది. సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మీరు చూడండి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అబ్జర్వ్ చేయండి బిగ్ బేరిష్ క్యాండిల్ ఏ విధంగా వచ్చిందో. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది చూసారా. ఈ విధంగా ఎగ్జిట్ పొజిషన్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చండి. ఓకేనా. ఇదే ఈ రోజు యొక్క హై పొజిషన్ అనుకోండి. ఇదేంటి ఇక్కడ చూడండి, మీకు బిగ్ బులిష్ క్యాండిల్స్ ఏడా కనిపించడం లేదు, అది గమనించండి ఫస్ట్. ఇలాంటి క్యాండిల్ కనిపిస్తుందా మీకు ఎక్కడైనా 5% 6% ట్రావెల్ అవుతుంది లేదు అంటే చూడండి ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు ఈ జోన్లో, అది గమనించాల్సిన విషయం. చూడండి ఈ బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేసి చూడండి స్టాప్ లాస్, ఎవరైతే స్టాప్ లాసెస్ ఇక్కడ ఉన్నాయి ఈ జోన్లో స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసిన వాళ్ళు అన్ని హిట్ అయినాయి చూసారా. ఎక్కడి వరకు ట్రావెల్ అయ్యి వచ్చింది ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి చూసారా. ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. సో హైలీ వోలటైల్ స్టాక్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. హైలీ స్పెక్యులేషన్, హైలీ వోలటైల్ స్టాక్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మన వ్యూయర్స్కి నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం రిస్క్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, మంచి రిటర్న్స్ని ఏ విధంగా జనరేట్ చేయాలి, అందుకే ముందుగానే ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ గురించి ఆ టాపిక్ గురించి ఫస్ట్ క్లియర్గా అవగాహన ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. చూడండి అందుకే మీకు ఏమని చెప్తున్నాను, యావరేజ్ ప్రైస్ దగ్గర బై చేయండి అని చెప్తున్నాను మీకు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఈ స్టాక్ యొక్క ప్రైస్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి యావరేజ్ ప్రైస్ దగ్గర మీరు బై చేస్తే ప్రాఫిట్స్ ఏ విధంగా గెయిన్ చేశారు చూడండి. మ్యాక్సిమం ఛాన్సెస్ యావరేజ్ ప్రైస్ ఈ జోన్, ఇది యావరేజ్ ప్రైస్ కాదు కదా, ఓవర్ వాల్యూడ్ ప్రైస్. ఇక్కడ వచ్చేసి మీరు బై చేస్తే ఇది ఓవర్ వాల్యూడ్ ప్రైస్, యావరేజ్ ప్రైస్ ఇది లైన్ దగ్గర, అంటే ఈ మూవింగ్ యావరేజ్ మూవింగ్ యావరేజ్ లైన్ ప్రైస్ దగ్గర ఇక్కడ బై చేస్తే మీకు ఇది యావరేజ్ ప్రైస్ దగ్గర మీరు బై చేస్తున్నారు. రిస్క్ ఏడా ఓన్లీ రిస్క్, మీరు స్టాప్ లాస్ ఈ కింద మాత్రమే స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది, అంతే కదా. మీరు అందరు చాలా మంది ఇంట్రాడేలో చేసే వాళ్ళందరిది ఒకటే ఒపీనియన్ ఏంటి, మూవింగ్ యావరేజ్ మీద ఉంటే బై చేయాలి, మూవింగ్ యావరేజ్ కింద ఉంటే సెల్ చేయాలి. కానీ ఈ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి,
అనేది చాలా మందికి ఐడియా ఉండదు. అది తెలుసుకోండి ఫస్ట్. మూవింగ్ యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్. ఓకేనా, యావరేజ్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్. యావరేజ్ ప్రైస్ ఉన్న దగ్గర మ్యాక్సిమం బై చేయడానికి ట్రై చేయండి. చూడండి ఈ స్టాక్ని మీరు అబ్జర్వ్ చేయండి, కరెక్షన్ అవుతూ యావరేజ్ ప్రైస్ వచ్చిన దగ్గరనే బయింగ్ అవుతుంది. యావరేజ్ ప్రైస్ వచ్చిన దగ్గర బయింగ్. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యావరేజ్ ప్రైస్ దగ్గరనే బయింగ్ జరిగింది. చూసారా, ఇది ఎక్కడైనా తీసుకోండి, ఈ ప్రైస్ చూడండి కరెక్షన్ వచ్చింది, మళ్ళీ యావరేజ్ ప్రైస్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ బయింగ్ మొమెంటం. ఎప్పుడైతే 50% కంటే ఎక్కువగా రిట్రేస్మెంట్ అయ్యిందో ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఏదైతే ప్రీవియస్లీ హై మెయింటైన్ చేసిందో స్టాక్ యొక్క ప్రైస్, ఆ స్టాక్ యొక్క ప్రైస్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, చూడండి అందుకే ఎండ్ ఆఫ్ ద డే మీకు స్టాక్ యొక్క ప్రైస్ చూడండి ఎంత హెవీలీ ఫాలో అయింది. ఓకేనా, అదేవిధంగా ఇంకా వేరే స్టాక్స్ని కూడా తీసుకొని చెప్తానండి. కాస్త లెంతీ అవుతుంది, బట్ మన వ్యూస్కి ఏంటంటే రిస్క్ తక్కువగా ఉండి రివార్డ్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి, వాటి మీద అవగాహన రావాలి అన్న ఉద్దేశంతో ఈ టాపిక్ని చూస్ చేసి పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉన్న దగ్గర ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే మీకు రివార్డ్ చాలా తక్కువగా ఉంటుంది, అదేవిధంగా లాసెస్ చాలా హెవీలీ ఉంటాయన్నమాట. సో ఆ లాసెస్ నుంచి తప్పించడానికే రిస్క్ తక్కువగా ఉండి రివార్డ్ ఎక్కువగా ఉన్న స్టాక్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, మన ఛానల్లో ఈ కంపెనీ గురించి ముందు రోజే ఇచ్చాను నేను. సో నాకు తెలుసు ఈ స్టాక్ యొక్క ప్రైస్ మొమెంటం స్ట్రాంగ్ అప్ సైడ్ ఉంది అని చెప్పేసి ముందే నేను ఈ స్టాక్ గురించి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో ఫస్ట్ 5 minutes అని చెప్పాను, కాకపోతే ఫస్ట్ 5 minutes స్టాక్ యొక్క ప్రైస్ చూడండి ఆల్మోస్ట్ 7% అప్ సైడ్ అయింది. సో ఇదే ఫస్ట్ హై లో మీరు మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇది హైలో ఎప్పుడైతే ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిందో మీరు చూడండి ఇది ఏ విధంగా ట్రావెల్ అయింది అబ్జర్వ్ చేయండి. 207 నుంచి 211 వరకు ట్రావెల్ అయ్యి వచ్చింది. ఓకేనా, ఆల్మోస్ట్ 2%. ఈ జోన్లో మీరు 207 దగ్గర మీరు బై చేసిన ఆల్మోస్ట్ 2% ప్రాఫిట్లోనే మీరు బుక్ చేసుకునే. ఇన్ కేస్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఈజీగా 2% ప్రాఫిట్ బుక్ చేసుకునేవాళ్ళు. ఓకేనా, అదే విధంగా చూడండి నేను చెప్పాను ఈ స్టాక్ని 1 or 2 days హోల్డ్ కూడా చేయవచ్చు అని చెప్పాను. మీరు ఇన్ కేస్ ఈ స్టాక్ని కనుక మీరు ఫ్రైడే మీరు హోల్డ్ చేసి ఉంటే ఆల్మోస్ట్ ఈ జోన్లో మీరు బై చేసినట్లయితే, ఎక్కడ ఈ జోన్లో మీరు బై చేసిన చెప్పాను కదా, మీరు యావరేజ్ ప్రైస్ దగ్గర బై చేయండి అని ఈ వీడియో మొత్తం మీకు క్లియర్గా అదే చెప్తున్నాను. వీడియోలో మొత్తం యావరేజ్ ప్రైస్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూడండి ఎన్నిసార్లు ట్రై చేసి చూసారా యావరేజ్ ప్రైస్ దగ్గర, మీరు అబ్జర్వ్ చేయండి యావరేజ్ ప్రైస్ దగ్గర నుంచే బయింగ్ స్టార్ట్ అవుతుంది చూసారా. ఓకేనా, మీరు ఇన్ కేస్ ఈ యావరేజ్ ప్రైస్ దగ్గరనే బై చేసి ఉంటే 200 దగ్గర బై చేసిన లేకపోతే 198 దగ్గర ఎక్కడ బై చేసినా మీరు ఎంత మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసి ఉండేవాళ్ళు. 12 రూపీస్, 10 రూపీస్, 8 రూపీస్, ఎంతైనా ప్రాఫిట్ కదండి, 5%, 6%. సో ఈ స్టాక్ని నేను ప్రీవియస్ డే ముందుగానే మన వ్యూయర్స్కి నేను ఈ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫండమెంటల్లీ టెక్నికల్లీ స్ట్రాంగ్గా అంటే ఫండమెంటల్లీ వీక్ స్టాక్ బట్ టెక్నికల్లీ స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉన్న స్టాక్ అని నేను ముందుగానే ఇవ్వడం జరిగింది. అది ఫ్రైడే ఆల్మోస్ట్ 9.98% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన స్టాక్ వచ్చేసి మీరు చూడండి ఈ స్టాక్ని క్లీన్గా అబ్జర్వ్ చేయండి. స్టాక్ యొక్క ప్రైస్ ఫస్ట్ 15 minutes అని చెప్పాను కదా, 15-20 minutes అని, కానీ ఇక్కడ వచ్చేసి చూడండి ఫస్ట్ 15-20 minutes ఈ రెండు క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. రేంజ్ మీరు మార్క్ చేసుకోండి, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లో. అంటే ఇక్కడ చూడండి ప్రీవియస్ డే హై మీదనే క్లోజ్ అవ్వడం జరిగింది, బట్
ఓకే, ఈ 2 క్యాండిల్స్ తీసుకుందాం. 8% అయిందండి. అక్కడ అబ్జర్వ్ చేయండి 8%. ఇదే రేంజ్ని మీరు అప్పర్ సైడ్ పెట్టండి. ఆ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈజీగా 8% అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. చూసారా, 8% అప్ సైడ్ ఈజీగా వెళ్ళింది. 7.6% ఈజీగా అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూడండి, అంటే మీ యొక్క టార్గెట్స్ ఏమవుతున్నాయి, ఫస్ట్ టార్గెట్ కానీ సెకండ్ టార్గెట్ ఈజీగా అచీవ్ అయ్యి ఉండేది స్టాక్లో ఈ పొజిషన్లో మీరు తీసుకున్నట్లయితే. ఓకేనా, అదేవిధంగా ఈ స్టాక్లో మీరు అబ్జర్వ్ చేయండి, యావరేజ్ ప్రైస్ రిట్రేస్మెంట్ అయ్యి యావరేజ్ ప్రైస్ వచ్చిన దగ్గర ఏ విధంగా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, యావరేజ్ ప్రైస్ దగ్గర నుంచి బయింగ్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి, మూవింగ్ యావరేజ్ ఈ ప్రైస్ దగ్గర నుంచి బయింగ్ జరిగింది. అబ్జర్వ్ చేశారా, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్తుంది అది ఒకటే, నేను సజెస్ట్ చేస్తుంది ఒకటే, వీలైనంత వరకు ఫోమో ఎంట్రీలో ఎంట్రీ పొజిషన్స్ తీసుకోకండి. అంటే ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ వచ్చేసి ఎంత ట్రావెల్ అయింది మీరు అబ్జర్వ్ చేయండి. ఈ స్టాక్ యొక్క ప్రైస్ 19% ట్రావెల్ అయిందండి. ఆల్మోస్ట్ ఈ రోజు యొక్క స్టాక్ యొక్క ప్రైస్ 18% పెట్టుకుందామండి, అప్రాక్సిమేట్లీ 18% పెట్టుకుందాం. 18% ట్రావెల్ అయినాక మీరు వచ్చి ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకోవడం వల్ల యూజ్లెస్ అండి ఇంట్రాడేలో. ఓకేనా, అక్కడి నుంచి అదే రేంజ్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, హెవీలీ సెల్లింగ్ జరుగుతుంది. చూడండి, నేను చెప్పాను కదా 50%, 25% రిట్రేస్మెంట్ అని చెప్పాను కదా. ఈ బిగ్ క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, ఈ రెండు 10% ట్రావెల్ అయిందా. 10% ట్రావెల్ అయినాక ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ డౌన్ సైడ్ ఆల్మోస్ట్ 7% అంటే 50% క్రాస్ అయిపోయింది. అంటే సెల్లర్స్ హెవీలీ ఉన్నారు ఈ రేంజ్లో అనేది మీరు గమనించాలి. ఈ రేంజ్లో హెవీలీ సెల్లర్స్ ఉన్నారు. సో స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయనేది మీరు గమనించాల్సిన విషయం అనమాట. ఓకేనా, అందుకే మీరు చూడండి, స్టాక్ యొక్క ప్రైస్ ఈ రేంజ్కి వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు కన్సాలిడేట్ అయింది చూడండి. పైకి వెళ్ళనివ్వట్లేదు. సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాక్ యొక్క ప్రైస్ పైకి వెళ్ళనివ్వడం లేదు. హెవీలీ సెల్లర్స్ ఉన్నారు ఈ జోన్లో, అది గమనించాల్సిన విషయం. ఓకేనా, మీరు ఎవరైతే చాలా మందికి తెలియకుండా ఇది అప్పర్ సైడ్ అంటే అప్పర్ సైడ్ క్లోజ్ అవుతుండొచ్చు అని ఫోమో ఎంట్రీ తీసుకొని ఉంటారనమాట చాలా మంది, అంటే వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ మీకు చూడండి, అప్పర్ సైడ్ బిగ్ వీక్స్ కనిపిస్తున్నాయి. బిగ్ వీక్స్ ఇన్ ద సెన్స్ స్ట్రాంగ్లీ సెల్లర్స్ ఉన్నారు ఈ జోన్లో, అది గమనించండి. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్లీ కన్సాలిడేట్, ఎంత టైం కన్సాలిడేట్ అవుతుంది. అదేవిధంగా ఈ జోన్లోకి వచ్చినాక మీరు గ్రీన్ బిగ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి ఈ జోన్లో, మీకు కనిపించినాయి. అదే అబ్జర్వ్ చేయండి, గ్రీన్ బిగ్ క్యాండిల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా చూడండి. రెడ్ బిగ్ క్యాండిల్స్ చూసారా, ఇక్కడ కనిపించిన గ్రీన్ క్యాండిల్స్ ఈ జోన్లోకి వచ్చాక మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఈ జోన్లో చూడండి, రెడ్ బిగ్ క్యాండిల్స్ చూడండి. ఎప్పుడైతే ఈ జోన్ని బ్రేక్ చేసిందో మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ ఎంత హెవీలీ ఫాలో అయింది చూసారు, ఎంత ఫాస్ట్గా ఫాలో అయింది విత్ ఇన్ 10 minutesలో చూసారా. సో ఈ విధంగా స్టాక్స్లో ఎగ్జిట్ పొజిషన్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా, 50% ఆల్మోస్ట్ ఇక్కడ 50% కంటే ఎక్కువ రిట్రేస్మెంట్ అయింది, అది గమనించాలి. ఓకేనా, ఎక్కువ రిట్రేస్మెంట్ అయింది అంటే ఇన్ ద సెన్స్ సెల్లర్స్ హెవీలీ ఉన్నారు ఈ జోన్లో అనేది మనం గమనించాలి. సో స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం మీకు ఇక్కడ వచ్చేసి ఈ జోన్ నుంచి పైకి వెళ్ళింది అని అంటే ప్రీవియస్లీ ఆల్రెడీ ఆ ప్రైస్ లెవెల్ టెస్ట్ చేసే కదా ఫాలో అయింది. సో ఇక్కడ హెవీలీ అంటే మీకు బిగ్ వీక్స్ కనిపిస్తున్నాయి, హెవీలీ సెల్లర్స్ ఉన్నారనేది గమనించాలి. చూడండి, సేమ్ అక్కడికి వచ్చేసి అదే జోన్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతసేపు కన్సాలిడేట్ అయింది చూసారా. ఎప్పుడైతే కన్సాలిడేట్ అయ్యి ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిందో చూడండి, ఎంత హెవీలీ ఫాలింగ్ జరిగింది. సో ఈ విధంగా స్టాక్స్లో ఎగ్జిట్ పొజిషన్స్ని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను మన యొక్క ట్రేడర్స్కి చెప్పేది ఒకటేనండి, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు వీలైనంత వరకు యావరేజ్ ప్రైస్కి దగ్గరగా ఉన్నప్పుడు బై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మూవింగ్ యావరేజ్ ప్రైస్కి దగ్గరగా ఉన్నప్పుడు బై చేయండి. ఈ విధంగా ఓవర్ వాల్యూడ్ అయినాక బై చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు బై చేయడం వల్ల లాసెస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చూడండి, ఇంత ట్రావెల్ అయినాక ఈ జోన్లో బై చేసిన వాళ్ళు ఇంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోకుండా ఊరుకుంటారా? ఇంత ట్రావెల్ అయినాక 17-16% ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. అబ్జర్వ్ చేశారా? సో వీలైనంత వరకు యావరేజ్ ప్రైస్కి దగ్గరగా ఉన్నప్పుడు బై చేయండి. రిస్క్ తక్కువగా ఉండే విధంగా చూసుకోండి. రిస్క్ తక్కువగా ఉన్నప్పుడు ఎంట్రీ పొజిషన్ తీసుకోండి. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంట్రీ పొజిషన్స్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకండి. అదేవిధంగా మీరు ఏ స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకున్నా ఖచ్చితంగా మీకు ఫస్ట్ 1% కానీ 2% కానీ 3% ఎంతనన్నా రానియండి, మీ యొక్క ప్రాఫిట్స్ని ఫస్ట్ బుక్ చేసుకోవడం నేర్చుకోండి. మీరు తీసుకున్న స్టాక్లో ఫస్ట్ 50% బుక్ చేసేసుకోండి. తర్వాత రిమైనింగ్ 25% పైకి వెళ్తున్న కొద్దీ మీ యొక్క ట్రైలింగ్ స్టాప్ లాసెస్ని పైకి షిఫ్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇంతవరకు ఎవరైనా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంట్రాడే స్టాక్ పిక్స్ని లైవ్లో పొందాలంటే యూట్యూబ్ ఛానల్ యొక్క నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.